సో అది ఎప్పుడూ ఎగురుతూనే ఉండాలి, ఎప్పుడు అభివృద్ధి దిశగానే ఉండాలి అంటే మీరు అన్నట్టు 100% కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. మహేష్ గారు సార్ ఇప్పుడు తల్లికి ఏదైతే తల్లికి వందనం పెట్టారో దాని యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలా, స్కూల్స్కి వెళ్ళాలనే కాన్సెప్ట్ తోనే దీన్ని పెట్టారు. ఇప్పుడు మొన్న లోకేష్ ఓకే ఆ 2000 రూపీస్ మీద ఇంతకుముందు సార్ చెప్పినట్టు అది ఫర్దర్ గా అది ఓకేలేండి రఫీ గారు, అది మీరు సమీక్షించుకోండి, అది ఓకే. మేము జస్ట్ చిన్న మాట నా పాయింట్ సార్ ఇప్పుడు లాస్ట్ టైం మన ఏపీలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో దాదాపు 12,000 స్కూల్స్ లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒకే టీచరే ఉంటారు, లోపల ఒకే టీచరే ఉంటారు. 20 మంది విద్యార్థులు ఉంటే మ్యాథ్స్ నుంచి సైన్స్ సోషల్ వరకు కూడా ఒకే టీచరే చెప్తారు. దాని ఎఫెక్ట్ ఏమైందిరా అంటే ఒకే టీచరు 5 క్లాసులని ఒకే రూమ్ లో కూర్చోపెట్టుకొని చెప్పడం వల్ల విపరీతమైన డ్రాప్ అవుట్స్, స్కూల్లో వాళ్ళకి సరైన అవుట్పుట్స్ రాకపోవడం వల్ల ఫర్దర్ గా వాళ్ళు స్కూల్స్ చదవలేదు. ఈ రోజు ఏం చేశారంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే మన లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే అలా లేనే లేదు, వన్ క్లాస్ వన్ టీచర్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు, వన్ సబ్జెక్ట్ వన్ టీచర్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మ్యాథ్స్ చెప్పాలంటే మ్యాథ్స్ సార్ పోతాడు, సైన్స్ చెప్పాలంటే సైన్స్ సార్ పోతాడు. ఇంకొకటి మహేష్ గారు ఓకే దాంట్లో డీటెయిల్ గా వెళ్తాం, టైం సరిపోదు. ఒకటే కాదు నా పాయింట్ ఒకటి చెప్తా, మీరు దాన్ని చెప్పండి. ఇప్పుడు ఒక మహిళ ఇప్పుడు కాదు గతంలో జగన్ ఆయన ఎన్ని బటన్లోకి ఎన్ని వేసినా కాదు, ఒక సగటు మహిళ ఏం ఆలోచిస్తుందంటే నా భర్తకి రోజు బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందా, లేకపోతే నా ఇంట్లో ఉన్న వృద్ధుడికి పెన్షనో ఇంకోటో ఆసరా ప్రభుత్వం నుంచి దొరుకుతుందా, నా కొడుక్కి రేపు ఉద్యోగం రావడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందా, నా ఆడబిడ్డకి సేఫ్టీ ఉందా రాష్ట్రంలో, ఇది ఈ ఆస్పెక్ట్లో ఆలోచించండి అంటున్నాను నేను. అక్కడి నుంచి మీకు మొత్తం అంతా కుటుంబం ఆలోచిస్తుంది ఎస్ ఈ ప్రభుత్వం మన కోసమే పనిచేస్తోందని. ఇవే మీకు తెలియదని కాదు, మీకు తెలియని కొత్త విషయాలు లేని చెప్పట్లా. ఈ రోజు 16,000 మందికి డిఎస్సి లో పోస్టులు జాబ్స్ పడినప్పుడు ఆ 16,000 కుటుంబాలకి ఇది వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా ఈ ప్రభుత్వము. ఈ చిన్న విషయం సార్, మనము వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చాలా డిబేట్స్ లో మాట్లాడుకుని ఉంటాం. చాలా డిబేట్స్ లో చాలా మంది విశ్లేషకులు కానీ మేధావులు కానీ ఏంటంటే ఆ యొక్క 3వ బ్లాస్ట్ ఫర్గ్నెన్స్ అది స్టార్ట్ అయితే చాలా బెటర్ అవుతున్నారు, కానీ కనీసం లాస్ట్ 5 years లో ఎవరు పట్టించుకోలేదు. నిన్న కేంద్ర మంత్రి ప్రకటించినారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అది ఒక 3వ బ్లాస్ట్ ఫ్రాగ్నెన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్క్ చేయడం. సార్ దాని యొక్క అవుట్పుట్, దాని యొక్క రిజల్ట్ ఎవరి మీద ఉంటుందంటే నగిరిలో ఉన్న నా మీద ఉంటుంది సార్. బట్ అక్కడ పనిచేస్తున్నటువంటి గాజువాక, ఆ యొక్క వైజాగ్, ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు ఆ యొక్క మిషన్ తిరిగి రన్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్ జరిగింది, ఎవరు సేఫ్ గా ఉన్నారు, ఎవరు సేఫ్. సో అదే మహేష్ గారు మీరు కాదు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బాగుంది. ఇప్పుడు నేను కాదు కంక్లూడ్ చేద్దాం. లోకేష్ గారు చెప్పింది ఏంటంటే కడుపు మండుతోందా ఈనో ప్యాకెట్లు పంపిస్తాను అన్నారు. అలాగే ఈ కడుపు మంట కొనసాగుతూ ఉంటుంది. దానికి ఈనో ప్యాకెట్ అనేది ఒక సెటైరే కానీ వాస్తవంగా ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలనేదే ఈ చర్చ ద్వారా మనం చెప్తోంది.